హాయ్ హలో అండి. వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటో తెలుసా? నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అరుదైన రికార్డు బాలయ్య గారైతే సాధించడం జరిగిందనమాట. 16థ్ రోజు 17థ్ డే రోజు. సో, మొదటి రికార్డ్ ఏందంటే మన బాలయ్య గారి సినిమా ఎన్నో అడ్డంకులు మామూలుగా కాదురా నాయనా! ఆ పరమశివుడికి అర్థం కానన్ని అడ్డంకులనమాట. ఓ రేంజ్‌లో అడ్డంకులు సృష్టించినప్పటికీ ఇటువంటి నెగెటివ్ థాట్స్‌తో జనాల్ని బయట నెగెటివ్ టాక్‌ని తీసుకెళ్ళినప్పటికీ, కేవలం మౌత్ టాక్‌తోని అది బాలయ్య గారి స్టామినాతోనే 100,00,00,000 అయితే సినిమా అయితే కొట్టడం జరిగింది. అలాగే నార్త్ అమెరికాలో మరొక రికార్డు బాలయ్య గారు కంటిన్యూయస్‌గా 1,000,000 కంప్లీట్ చేసిన రికార్డు. అలాగే బోయపాటి గారు మొన్నటి నుంచి ప్రమోషన్స్ లేట్‌గా స్టార్ట్ చేయడము అదొకటి. అలాగే బాలయ్య గారి 111వ సినిమా గురించి అప్డేట్స్ గురించి మనం లోతుగా ఇవాళ విశ్లేషణ అయితే చేద్దాము. ఈ కలెక్షన్స్ ఎక్కడి నుంచి ఎలా వచ్చాయి, ఏంటి అని మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌లోకి వచ్చినట్లయితే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. నచ్చినట్లయితే బెల్ ఐకాన్ మీద డబుల్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేసిన వాళ్ళవుతారు. మీ అందరి సపోర్ట్ మాకెప్పుడూ కావాలనుకుంటున్నాం. మొదటగా మనం వీడియోలోకెళ్తే, ఒరేయ్ నాయనా! ఈ మామూలు కష్టాలు కాదురా! పకోడీ కూడా వచ్చునకూడదు. మా బాలయ్య బాబు సినిమాకొచ్చాయి. డిసెంబర్ 5న ఎంతో ఈగల్‌గా వెయిట్ చేస్తూ యావత్ సినీ ప్రేక్షకులు, బాలయ్య గారి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన సినిమా 'అఖండ 2'. ఎందుకంటే ఈ సినిమాలో హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి ఒక రేంజ్‌లో డైరెక్టర్ గారైతే చూపించడం జరిగిందని టీజర్ నుంచి, ట్రైలర్‌ల కాడ్నుంచి, ఇచ్చిన ప్రతి ఒక్క ప్రమోషన్ కాడ్నుంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే హ్యూజ్‌గా ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్ తగ్గట్టుగా సినిమా 5వ తేదీ రిలీజ్ అయ్యుంటే మాత్రం రికార్డులన్నీ బద్దలు కొట్టుకోబోయుండేదనమాట. ఎందుకంటే డే వన్నే 100 క్రోర్ ప్లస్ ఎక్స్‌పెక్ట్ చేశారనమాట. కానీ కొన్ని అనివార్య కారణాలు, కొంతమంది అడ్డంకులు సృష్టించారనే వాదనలో మరి ఏమైందో ఆ శివయ్యకే తెలియాలి. కానీ అన్ని అడ్డంకుల్ని తొలగించుకొని ఆ భగవంతుని ఆశీస్సులు దయ వల్ల, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల డిసెంబర్ 12వ తేదీ, 11వ తేదీ నుంచి ప్రీమియర్స్ అయితే పడ్డాయి. ప్రీమియర్స్ నుంచి సినిమా అయితే మాత్రం చూసిన ప్రతి ఒక్క ఆడియను, సినీ ప్రేక్షకుడు, అభిమానుల కాడ్నుంచి ప్రతి ఒక్కరు యునానిమస్ టాక్ ఏందంటే, సినిమా అయితే సూపర్‌గా తీశారు. సినిమాలో హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి బాలయ్య గారు చెప్పే విధానం అది నెక్స్ట్ లెవెల్‌లో ఉందని ప్రతి ఒక్క ఆడియన్ చెప్పాడనమాట. కానీ ఎందుకో పనిగట్టుకొని కొంతమంది సైట్స్ ద్వారా గానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ కొంతమంది సినిమా గురించి నెగటివిటీని అయితే తీసుకురావడం జరిగింది. ఆ సినిమా ప్రభావం వల్లో ఏమో గానీ కలెక్షన్స్ మీద కొంత ప్రభావం అయితే చూపిచ్చిందనే జెప్పొచ్చు. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. మౌత్ టాక్ అనేది ఇంతలా ప్రభావం చూపిస్తా అనేది నేను ఈ సినిమాకే చూస్తున్నాను. అది ఈ జనరేషన్‌లో. బాలయ్య గారి సినిమా కేవలం బాలయ్య గారి నట విశ్వరూపం. ఆ నట విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి బిడ్డ, ఆయన వారసుడు ఈ బాలయ్య గారికే చెందుతదనమాట. ఈ రికార్డులన్నీ కొట్టడం అనేది మామూలు విషయం కాదండి. ఈ ఏజ్‌లో గూడా కేవలం నటనతో, కేవలం తన క్యాలిబర్‌తో, కేవలం తన నటనతోనే, తన యాక్టింగ్ స్కిల్స్‌తోనే ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు బాలయ్య గారైతే మాత్రం. ఈ ఫీట్ సాధించడం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే కంటిన్యూయస్‌గా 5 సినిమాలు, 6 సినిమాలు రికార్డులు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం గాదు. చాలా పెద్ద కష్టం అనమాట. ఏ హీరోకైనా సరే అది మా బాలయ్య గారికే చెందింది. సో, నార్త్ అమెరికాలోనే బాలయ్య గారి సినిమా 'అఖండ 2' 2,000,000 సాధిస్తే 'వీరసింహారెడ్డి' 1.7, ఆ తర్వాత వచ్చిన 'డాకు మహారాజు' అలాగే 1.8, అలాగే ఇప్పుడొచ్చిన మన 'అఖండ' సినిమా నిన్నటితో 1,000,000 అయితే నార్త్ అమెరికాలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 'భగవంత్ కేసరి' కూడా 1,000,000 కొట్టింది. కంటిన్యూయస్‌గా అన్ని సినిమాలు బాలయ్య గారివి ఒక రేంజ్‌లో నార్త్ అమెరికాలో అయితే మాత్రం 1,000,000 అయితే క్రాస్ చేశాయన్నమాట. ఈ సినిమా అయితే 3-4 కోట్ల రూపాయలైతే ఎక్స్‌పెక్ట్ చేశారు. షేర్ మాత్రమే. ఎందుకంటే 'అఖండ 2' 5వ తేదీ రిలీజ్ అయిన సమయానికి, క్యాన్సెల్ అయిన సమయానికి దాదాపు 500,000 టికెట్స్ అయితే సేల్ అయిపోయాయి అప్పటికే. అవన్నీ క్యాన్సెల్ చేయడము, అలాగే సినిమా మీద 1 వీక్ డిలే పడ్డం, అలాంటి కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా లేట్‌గా 1 వీక్ రిలీజ్ అవ్వడం, తర్వాత
అక్కడైతే కలెక్షన్ అయితే ఆశాజనకంగా రాలేదు. అయినా గానీ బాలయ్య గారు 16వ రోజుకి 1,000,000 రికార్డ్ అయితే కంప్లీట్ చేశారు. కంటిన్యూయస్‌గా ఇప్పటికి కూడా సినిమా అయితే రన్ అవుతుంది సక్సెస్‌ఫుల్‌గా. ఒక వారం కాదు, 2 వారం కాదు, 3 వారాలు. అలాగే మనం సినిమాలో నార్త్ అమెరికా రికార్డ్ 1,000,000 అక్కడి నుంచి ఒక 10,00,00,000 దాకా షేర్ రాబట్టడం జరిగింది. ఇక మీరు నైజాంలో చూసుకుంటే గనక ఆల్రెడీ బ్రేక్ ఈవెన్‌లోకి అయితే ఎళ్ళిపోయిందనమాట సినిమా. దాదాపు 26-27 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మన ఆంధ్ర ఏరియాలో కలుపుకుంటే ఆంధ్ర ఏరియాలో మనకి సీడెడు, నెల్లూరు, గుంటూరు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఆ ఏరియాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అవన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ ఒక 48.9 అంటే ఆల్మోస్ట్ 50 క్రోర్ షేర్ అయితే మాత్రం ఆ ఏరియాలో కలెక్ట్ చేసిందనమాట. అలాగే మీరు మనకి మెయిన్ మార్కెట్ మన కర్ణాటక. కర్ణాటకలో దాదాపు 7 కోట్ల షేర్ అయితే వసూలు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక రికార్డ్ ఏందంటే కేవలం ఒక బెంగుళూరు సిటీలోనే 5 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేయడం జరిగిందనమాట. అలాగే తమిళనాడులో కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 3-4 కోట్ల రూపాయల వరకు షేర్ అయితే రాబట్టడం జరిగింది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో అవన్నీ కలుపుకుంటే గనక అది కూడా ఒక 3-4 కోట్లు. అంటే మనకి ఒక నైజాంలో నుంచి ఒక 26, ఆంధ్ర నుంచి ఒక 50, అలాగే తమిళనాడు, కర్ణాటక నుంచి ఒక 11, అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక 10, అలాగే మనకి ఓవర్సీస్ నుంచి ఒక 10 ఇట్లా ఆల్మోస్ట్ మన సినిమా 'అఖండ 2' అనేది 100 కోట్ల షేరు, గ్రాస్ కాదు 100 కోట్ల షేరు మాత్రం రీచ్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్స్ అయితే జరగడం జరిగింది, ఎస్పెషల్లీ నైజాంలో. సో సినిమా అయితే ఇంత సక్సెస్ఫుల్గా ఫీట్‌ని సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ఎటువంటి నెగటివిటీని తట్టుకొని ఈ మధ్య కాలంలో వచ్చిన చాలా పెద్ద సినిమాలు వాషౌట్ అయిపోయాయి. 1-2 రోజుల్లో సినిమా బ్యాడ్‌గా ప్రొజెక్ట్ అయిపోవడం వల్ల నెగెటివ్ టాక్ వచ్చిందంటే 1-2 రోజులకే సినిమా అయితే లేయడం అంటే జరగదనమాట. కానీ ఒక బాలయ్య గారి క్యాలిబర్, బాలయ్య గారి యొక్క స్టామినా, బాలయ్య గారి యొక్క కేవలం యాక్టింగ్ స్కిల్స్‌తోనే ఒకటో వారం, రెండో వారం, ఇవాళ మూడో వారం కూడా అన్ని సినిమాలు, ఒక పక్క 'అవతార్' రిలీజ్ అయింది. మరొక పక్క డిసెంబర్ 25వ తేదీన ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ అర డజన్ సినిమాలు, కొత్త సినిమాలు అయితే వచ్చాయి. ఇప్పటికీ స్టిల్ బుక్ మై షోలో ట్రెండింగ్‌లో నడుస్తుందన్నమాట సినిమా అయితే మాత్రం. వీక్ డేస్‌లో ఒక 5K, అలాగే వీకెండ్స్‌లో 10K. ఇవాళ కూడా ట్రెండ్‌లో ఉంది. అన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఇది కేవలం బాలయ్య గారికే చెందుతది. అన్ని ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తానికి కూడా ఇదే ఆప్షన్ అయిందనమాట. ఎందుకంటే అందరూ సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి ఎంతగా ఈగలు వెయిట్ చేసి చూడాలని ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలకు చూపించాలని ఎంతో తపన పడుతున్నారు. ఇవన్నీ కారణాల చేత సినిమా అయితే మాత్రం ట్రెండింగ్‌లో వస్తుంది. ఇంకా ఆఫ్లైన్‌లో కూడా సేల్స్ చాలా బాగుంటాయి కనుక ఈ సండే రోజు కూడా 1 క్రోర్ షేర్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట వరల్డ్ వైడ్. సో మొత్తానికైతే మన బాలయ్య గారు అయితే మాత్రం సినిమా రికార్డులు అయితే కొడుతూనే ఉన్నారు. అటు నార్త్ అమెరికా నుంచి ఇట్లా కంటిన్యూస్‌గా 100 కోట్ల షేర్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. సో ఇదండి మన వీడియో. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మన బాలయ్య గారి 111వ సినిమాకి సాయి మాధవ్ బుర్రా గారు రాస్తున్నారనమాట డైలాగులు. ఆయన ఆల్రెడీ 'సింహ' కానీ, 'రామరాజ్యం' కానీ సినిమాలన్నిటికీ డైలాగులు రాశారు. ఇప్పుడు ఆయన సినిమా గురించి కూడా బజ్ అయితే పెంచుతా అన్నారు. ఇప్పుడు ఈ 111వ సినిమా అయితే మాత్రం ఒక్కొక్కరు 3-4 సార్లు చూసే విధంగా ఉంటుందని చెప్తున్నారనమాట. సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఇదండి మన వ్లాగు. మీరందరూ సినిమాని ఆదరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ సినీ ప్రేక్షకులు మంచి సినిమాని ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారు. తిరిగి మనం మరిన్ని అప్డేట్స్‌తో నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.